హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన చార్లెస్ వుడ్ డిస్పాచ్ యొక్క హోల్ మెయిన్ ఇంపార్టెంట్ ఏమేమి ఉంది అనేది తెలుసుకుందాం 1854కి సంబంధించి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్క బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూసుకుంటే కనుక కంపల్సరీ బిట్స్ అనేవి రావడం జరిగింది. సో కాబట్టి స్టార్ట్ చేద్దాము. చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ ఎప్పుడంటే 1854 సో ద మ్యాకులే ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫర్స్ టు ద పాలసీ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు బ్రిటిష్ కాలనీస్ యాజ్ రికమెండెడ్ బై ద బ్రిటిష్ పొలిటీషియన్ థామస్ బాబింగ్టన్ మ్యాకులే ఇన్ 1835. సో ఈ మ్యాకులే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బ్రిటిష్ కాలంలో స్థాపించడం జరిగిందనమాట. దేన్ని బేస్ చేసుకొని అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఈ బ్రిటిష్ పొలిటీషియన్ అయిన థామస్ బాబింగ్టన్ మ్యాకులే అనే ఆయన స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని. ఎప్పుడు అంటే 1835. గవర్నర్ జనరల్, సో అప్పట్లో గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ హెర్డింగ్ ఆర్డర్డ్ దట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బి గివెన్ ఓన్లీ టు ఇండియన్స్ హూ హ్యాడ్ స్టడీడ్ ఇంగ్లీష్. సో అప్పట్లో ఆయన ఏం చెప్పారంటే గవర్నర్ వచ్చేసి జనరల్ లార్డ్ హెర్డింగ్ ఓన్లీ ఎవరైతే ఇంగ్లీష్ చదువున్నారో వాళ్ళకే ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వాలి జాబ్స్కి అని చెప్పడం జరిగింది. బై 1854 సో మెనీ చేంజెస్ వర్ యాడెడ్ అండ్ దేర్ వాజ్ ఎ నీడ్ టు రివ్యూ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సో 1854 వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పు జరిగాయి కాబట్టి సో చార్లెస్ వుడ్ ద చైర్మన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన చైర్పర్సన్ అనమాట. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, అందరికీ చైర్మన్ అనమాట. ఎవరు అంటే చార్లెస్ వుడ్. సో ఈయన వచ్చేసి కొన్ని సజెస్ట్ సమ్ ప్రిన్సిపల్స్. సో కాబట్టి ఈ ఎడ్యుకేషన్లో చేంజెస్ అనేవి వచ్చాయి కాబట్టి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి కావాలి, సో కొన్ని మార్పులు అనేవి చేయాలి అని ఈయన సజెషన్స్ అనేవి పంపడం జరిగిందనమాట. సో వాటి గురించి అయితే తెలుసుకుందాము. ప్రిన్సిపల్స్ ఆర్ ప్రపోజల్స్ అంటారు. సో చూడండి ఇక్కడ అంటే కొన్ని మాకు ఇలా ఎడ్యుకేషన్ దీన్ని బేస్ చేసుకొని ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. అవి ఒక లిస్ట్ అనేది రాసిచ్చారు. అందులో అప్రూవ్ అయినవి ఏమేమి ఉన్నాయి కంటిన్యూషన్లో చూద్దాము. The aim of education should not to make Indians as servants and employees of the government, but also to help in increasing Indian wisdom and moral values. So education అనేది ఓన్లీ ఇండియన్స్కి సర్వెంట్స్గా పనిచేయడానికి, సో సర్వెంట్స్గా ఉండడానికి అండ్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్కి, బ్రిటిష్ గవర్నమెంట్కి ఓన్లీ ఎంప్లాయీస్గా ఉండడానికి మాత్రమే కాకుండా ఇండియన్ విజ్డమ్కి అండ్ మోరల్ వాల్యూస్, సో నైతిక విలువలకు కూడా తగినట్టుగా ఉండాలి అన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ షుడ్ బి థాట్ ఫర్ ఓన్లీ హూ హ్యావ్ ప్యాషన్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ అనేది అందరికీ బోధిస్తే అందరూ చదవలేరు కాబట్టి ఎవరికైతే ఇంగ్లీష్ చదవాలనే ప్యాషన్ అనేది ఉంటుందో అండ్ అలాగే ఇంగ్లీష్లో నాలెడ్జ్ అనేది ఉంటుందో వారికి మాత్రమే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చెప్పాలి. ద సిటీస్ ఆఫ్ కలకత్తా, బాంబే అండ్ మద్రాస్ ఆర్ సెలెక్టెడ్ యాజ్ యూనివర్సిటీ సెంటర్స్ 1857. సో అప్పట్లో కలకత్తా, బాంబే, మద్రాస్లోనే యూనివర్సిటీ సెంటర్స్ పెట్టాలి అని కొన్ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట 1857లో వచ్చేసి. ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండివిజువల్స్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు ఎడ్యుకేట్ ఉమెన్ అండ్ గర్ల్స్. చార్లెస్ వుడ్ రికగ్నైజ్డ్ ద ఎసెన్షియాలిటీ టు టీచ్ వెస్ట్రన్ సైన్స్ టు ఇండియన్స్. సో వెస్ట్రన్ సైన్స్ కూడా ఇండియన్స్కి నేర్పించాలి అని సో అందులో పొందుపరిచారనమాట. టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. ఇన్స్టిట్యూట్స్, కాలేజెస్, స్కూల్స్లో ప్రతి ఒక్క టీచర్ జాబ్ అనేది రావాలంటే ఈ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేది స్థాపించి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి అని పొందుపరిచారు ఈ ప్రిన్సిపల్స్లో. సో అందులో వచ్చేసి ఇంకా సో నెక్స్ట్ ఏ డైరెక్టర్ ద హైయెస్ట్ ఆఫీసర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో ఒక డైరెక్టర్ అనేది ఉండాలి. ఆయన ఎవరు అంటే డిపార్ట్మెంట్ అన్నిట్లోకి హైయెస్ట్ ఆఫీసర్ అనమాట. ద లెవెల్స్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ బి, సో ఎలా ఉండాలంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క లెవెల్ అంటే స్టడీస్ అనేవి ఏ లెవెల్స్లో జరుగుతూ ఉండాలి అంటే ప్రైమరీ స్కూల్స్గా ఉండాలి, దాని తర్వాత సెకండరీ స్కూల్స్కి వెళ్ళాలి అండ్ హై స్కూల్స్, కాలేజెస్, లాస్ట్ వచ్చేసి యూనివర్సిటీస్. సో ఆ లెవెల్ ఎడ్యుకేషన్ లెవెల్ అనేది ప్రైమరీ నుంచి యూనివర్సిటీస్ వరకు ఉండాలి అని పొందుపరిచారు. డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ. సో ఇందులో వచ్చేసి డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అనేది ఎవరు ప్రతిపాదించారు? మ్యాకులే. సో ఈయన బ్రిటిష్ పొలిటీషియన్. డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ.
నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ 1854 అంటే కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రతిపాదించినవి. సో చెప్పినవి ఏంటంటే వుడ్స్ డిస్పాచ్ వాజ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ స్కీమ్ ఇన్ ఇండియా హిస్టరీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఇండియన్ ఎడ్యుకేషన్ యొక్క డెవలప్మెంట్కి ముఖ్యమైన పర్సన్ ఎవరు అంటే వుడ్స్ డిస్పాచ్. హీ కన్సిడర్డ్ ద మ్యాగ్నా కార్టా అంటే గ్రేట్ చార్టర్ అంటారు. మ్యాగ్నా కార్టా అంటే ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో మ్యాగ్నా కార్టాని కన్సిడర్ చేయడం జరిగిందనమాట ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి సంబంధించి. అప్పట్లో హెచ్ఆర్ జేమ్స్ ఏమని అనేవారంటే వుడ్స్ డిస్పాచ్ యాజ్ ద మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో వుడ్స్ డిస్పాచ్ని ద మ్యాగ్నా కార్టా అని ఎవరు చెప్పడం జరిగింది అంటే హెచ్ఆర్ జేమ్స్. ప్రియారిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్. సో ఉమెన్స్కి ఎడ్యుకేషన్ అనేది చెప్పాలి, ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ద మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు ద స్టేట్ గవర్నమెంట్. అంటే మేనేజ్మెంట్ యొక్క ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలి అని చెప్పారనమాట. సో నెక్స్ట్ అవుట్కమ్స్ ఆర్ రిజల్ట్స్ ఆఫ్ వుడ్స్ డిస్పాచ్. సో కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని సజెషన్స్ అని ఇవ్వడం జరిగింది కదా బ్రిటిషర్స్కి. సో దాని ద్వారా ఈయనకు వచ్చిన అవుట్కమ్స్, వచ్చిన ఫలితాలు అనేది చూద్దాము. ద ఫార్మేషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్. సో ఇది వచ్చేసి 1964లో స్థాపించడం జరిగింది నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్. India has made some progress in women education. At that time, this was banned in England till 1878. సో ఉమెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇండియాలో కొన్ని ప్రోగ్రెసెస్ అని చేయడం జరిగిందంటే ఉమెన్స్కి కూడా కొన్ని ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారనమాట స్టడీకి. సో ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోవడానికి. ఆ టైంలో ఏంటంటే ఓన్లీ ఇంగ్లాండ్లో ఇదైతే బ్యాన్ చేయడం జరిగిందనమాట. ఎప్పటి వరకు అంటే 1878 వరకు. సో చూడండి ఇక్కడ మెయిన్ మహిళ, సో ఫస్ట్ మహిళ చంద్రముఖి బసు కేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గ్రాడ్యుయేట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ 1882. సో బ్రిటిష్ ఎంపైర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఇండియన్ ఉమెన్ ఎవరు అంటే చంద్రముఖి బసు. ఎప్పుడంటే 1882లో. So after 1857, administration of government transferred from East India Company to the British Kingdom. సో 1857 తర్వాత గవర్నమెంట్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ కింగ్డమ్కి చేంజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈస్ట్ ఇండియా కంపెనీ 1600లో వచ్చారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ బిట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సోషల్లో కూడా అడగొచ్చు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 1600. ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో చార్లెస్ వుడ్. సో చార్లెస్ వుడ్ని ఏమని అంటారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సర్ థామస్ మున్రో. సో ఈయన ఎవరంటే ద గవర్నర్ ఆఫ్ మద్రాస్. సో మద్రాస్కి గవర్నర్ ఎవరు అంటే అప్పట్లో సర్ థామస్ మున్రో. ఎప్పటి నుంచి అంటే 1820 నుంచి 1827. సో టిల్ 1827 ఆయన చనిపోయారు అనమాట. 1827 ఆయన చనిపోయారు. సో కలరా వచ్చేసి, కాబట్టి 1820 నుంచి 1827 వరకు ఆయన బ్రతుకున్న అంతవరకు మద్రాస్కి గవర్నర్గా ఉన్నారనమాట సర్ థామస్ మున్రో. ఫౌండర్ ఆఫ్ ద రైత్వారీ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. సో ల్యాండ్కి సంబంధించి ఈయన రైత్వారీ సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ద ఫౌండర్ ఆఫ్ రైత్వారీ సిస్టమ్ ఎవరు అంటే సర్ థామస్ మున్రో. సో మున్రో ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ యూజింగ్ వుడెన్ బోర్డ్స్ కాల్డ్ తఖ్తా. సో మున్రో ఏం చేశారంటే స్కూల్స్లో యూజ్ చేస్తుంటారు కదా, సో పలక అంటారు, దాన్నే తఖ్తా అంటారు హిందీలో వచ్చేసి. సో వుడెన్ బోర్డ్స్ యూజ్ చేస్తుంటారు, వాటినే తఖ్తా అంటారు. ద వర్డ్ తఖ్తా ఇన్ హిందీ. సో తఖ్తా అనేది హిందీలో, తెలుగులో వచ్చేసి పలక అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసి థ్రాన్ అంటారు. సో ప్లాంక్ అనమాట. సో వాటి గురించి చెప్పడం జరిగింది థామస్ మున్రో అనే ఆయన. ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో చార్లెస్ వుడ్కి సంబంధించి అయితే ఇవే చాలా మెయిన్ ఇంపార్టెంట్. సో ఇవైతే మ్యాకులే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎవరు ప్రతిపాదించారు? థామస్ బాబింగ్టన్ మ్యాకులే. ఎప్పుడు అంటే 1835లో. సో మొత్తం హోల్ టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, కాబట్టి మీరు ప్రతి ఒక్క బిట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.